పరిపాలన అయితే అస్సలు లేదు, పూర్తి మైనస్. పరిపాలన అనేది పూర్తి మైనస్. మద్యపానం నిషేధం అన్నాడు, మద్యపానం నిషేధం యాడ్ చేశాడు. మద్యపానం నిషేధం పెంచాడే కానీ దాన్ని తగ్గేలా. కరెంటు ఛార్జీలు అయ్యి బాదుడు అసలు, అందులో మొహమాటం లేదు. యూనిట్కి మామూలుగా లేబర్ ఎట్ట బతుకుతారన్న, ఏమిచ్చాడని బతుకుతారు? ఇల్లు అన్నాడు, ఇల్లు ఇవ్వలేదు. మద్యపానం ఇది అన్నాడు, అది లేదు. ఏముంది ఆయన వల్ల ఏం బాగుపడ్డారు జనం? నష్టమే కానీ లాభం అనేది లేదు. సార్ నిత్యావసర ధరలు అసలు పూర్తిగా పెరిగిపోయినాయి. కందిపప్పు, చింతపండు, సబ్బులు, ఈ నిత్యావసర వస్తువులు పూర్తిగా పెరిగిపోయినాయి. అసలు వాటి వల్ల ఇంకా మైనస్ బాగా. ఇతనికి ఈసారి అసలు పూర్తి మైనస్. 10 మందికి ఇచ్చి 100 మంది దగ్గర వసూలు చేస్తున్నాడు. 10 మందికి ఇచ్చి 100 మంది దగ్గర వసూలు చేస్తున్నారు. 45 సంవత్సరాలకి ఎవరికంటే ఎందుకంటే డబ్బులు వాళ్ళకి అవసరమా? వాళ్ళు పని చేసుకోలేరా? కూలికి పోతే 250 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళకి ఎందుకు అవసరమా? ఆటోలో 10,000 అవసరమా? వాళ్ళు అడిగారా నేను ఇవ్వమని? నువ్వు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి? 10,000 వసూలు చేసి 10,000 ఇస్తున్నావు, 20,000 కేసులు రాస్తున్నావు, ఏం ఉపయోగం? అలా కాదు కదా. వాళ్ళేమో నిన్ను అడగలేదు కదా వచ్చి. నీకై నువ్వు నేను ఇస్తాను అన్నావు, ఇచ్చావు, 20,000 రూపాయలు వసూలు చేసావు, ఏం ఉపయోగం దానివల్ల? లాసే. కానీ ఉద్యోగాలు లేక హైదరాబాద్ వలస వెళ్తున్నారు. ఉద్యోగాలు మనకు లేక హైదరాబాద్ వలస వెళ్తున్నారు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా చేతిలో పట్టా పట్టుకొని, డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా చేతిలో పట్టా పట్టుకొని తెలంగాణ వలస వెళ్తున్నారు. అదే అభివృద్ధి మనకుంటే ఎందుకు వెళ్తారండి? లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ ఇటు నుంచి సజ్జల రామకృష్ణ గారు వీళ్ళందరూ దిగి ఎలాగైనా ఓడించాలని చాలా సమస్యలు జరుగుతున్నాయి. మీరు చెప్పింది కూడా కరెక్టేను. ఎన్ని యుక్తులు పనినా, ఎన్ని శక్తులు పనినా లోకేష్ గెలుపును ఆపటం ఎవరి తరం కాదు. అది 100%. సార్ నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నా సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి అని చెప్తున్నాను. ఆ పథకాలతోనే ప్రజలు మోసపోయారు, ప్రేమతో కాదు. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అన్ని రకాలుగా అంతకంటే గొప్పగా పరిపాలన అందిస్తాడన్న నమ్మకంతో ఆయన గెలిపించారు. ఆ భ్రమలు తొలగిపోయినాయి జనాలకి. అందుకని ఏంటంటే పూర్తిగా వాళ్ళ లోకేష్ గారికి ఈ అన్ని గ్రామాలు, ఈ నియోజకవర్గం మొత్తం కూడా అండగా ఉండి గెలవడానికి 100% గ్యారెంటీ. సార్ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అని చెప్పారు. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. దీని మీద ఆ 3 రాజధానులు పెట్టింది లేదు, ఒక రాజధాని లేదు, ఏ రాజధాని లేదు. మరి ముద్దులు పెట్టినాడు, చంపలు ముద్దులు పెట్టినాడు, భుజాలు ముద్దులు పెట్టినాడు, నెత్తికి ముద్దులు పెట్టినాడు. నన్ను ఒక్కసారి చూడండి, మీకు పరిపాలన 35 ఏళ్ళ పరిపాలన నేను చేసి చూపిస్తాను అన్నాడు సార్. సార్ ఇప్పుడు 3.5 సంవత్సరాలకే ఈ మన రాష్ట్రం అనేది చాలా గబ్బు పట్టిపోయింది సార్. ఏమంటే సార్ చాలా అన్యాయము, అక్రమాలు, మోసాలు, దగాలు ఎక్కువైపోయినాయి సార్. ఈ పొద్దు ఏమేసినాడు? ఆడోళ్ళకు గౌరవిస్తానన్నాడు, బీసీలు గౌరవిస్తాను అన్నాడు, ఎస్టీలు గౌరవిస్తాను, మైనారిటీలు గౌరవిస్తాను అన్నాడు సార్. ఏంది సార్ ఆయన గౌరవించింది సార్? మైనారిటీలు అంటారు, నంద్యాలలో ఉన్న 4 ఒక్కటేసారి జైల్లో రైలు కింద పడి చచ్చిపోయినారు సార్. ఎందుకు చనిపోయారు? మీ వైఎస్ఆర్ వాళ్ళు క్యాల్కులేట్ పెట్టి వాళ్ళ కాటుకు తట్టుకోలేక చనిపోయినారు సార్. ఎస్సీలు సుధాకర్ సారు, డాక్టర్ సుధాకర్ గారు 2 చేతులు పెన్రేకలు కట్టేసి ఆయన్ని పిచ్చివాడిని చేసి ఆయన్ని చంపేశారు ఎస్సీల కింద. అదేనేమో సార్ ఆయన ఎస్సీలకి న్యాయం చేస్తారు. బీసీల కింద వచ్చి అబ్బాయిని, మా అక్కని మీరు ఇట్లా అంటారేమన్నారు అని వాడు ముందర పడినందుకు ఆ పిల్లవాడిని చంపి పెట్రోల్ పోసి చంపినారు సార్. బీసీల పిల్లలు చేసింది న్యాయము, బీసీలకు అదేనేమో సార్ న్యాయం చేసినది సార్. మేము సంచార జాతులము, మాది ఎన్బీసీ. నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అందరికీ 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను అని అంటున్నారు కదా సార్. అవును సార్, ఆయన అన్నాడు సార్. 30 సంవత్సరాలు కాదు సారు, 3 సంవత్సరాల్లోనే గబ్బు పట్టిపోయింది సార్ రాష్ట్రము. సార్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకు 35,000 రూపాయలు ఉచితంగా ఇచ్చినాడు సార్. మాకు ఎవరు ఫుడ్ కూడా లేకపోకున్నట్లుగా, గవర్నమెంట్ ఇది బ్యాంకుల్లో సూచన లేకపోకున్నట్లుగా మాకు ఇచ్చినాడు సార్. సంక్షేమ పథకాల వల్ల ఆ పూట గడిచిద్దేమో కానీ భవిష్యత్తు అనేది రాదు కదండి. అంటే యువతకి స్వయం ఉపాధి రాదు కదా సంక్షేమ పథకాల వల్ల. స్వయం ఉపాధి కల్పించడానికి నారా లోకేష్ గారు అయితే మంచి పట్టుదలగా ఉన్నారు. అంటే ఇప్పుడు గతంలో ఉన్న ఆర్కే గారు కానీ ఏమైనా చేశారండి? ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదండి ఆర్కే గారు కూడా చేసేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేని ఆర్కే గారు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు
అసల్లోనే లేదు కదా ముందు. యువతకి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? లేదండి. అసలు చదువుకున్న వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకి. మరి ఇంకా ఎక్కడ ఉన్నాయండి జాబ్?